ప్రార్థన శక్తివంతమైనది. విశ్వాస జీవితానికి ఒక పక్షికి 2 రెక్కలు ఏ విధంగా అవసరమో ఎగరడానికి, విశ్వాస జీవితంలో విశ్వాసి దేవుని కొరకు ముందుకు వెళ్ళడానికి 2 రెక్కల వంటివి. ఒకటి ప్రార్థన, మరొకటి దేవుని వాక్యము. దేవుని మాటలు మనం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రార్థన చేసినప్పుడు మనము దేవునితో సంభాషిస్తూ ఉంటాం. ఏ సంబంధమైనా, ఏ రిలేషన్షిప్ అయినా 2 విధాలుగా ఉండాలి కదండి. ఒకవేళ మనమే మాట్లాడుతూ మన స్నేహితులను మాట్లాడనివ్వకుండా ఉన్నట్లయితే అది సరైన స్నేహం కాదు. కొంతకాలం తర్వాత వారు బహుశా మనతో అంతగా స్నేహం చేయడానికి ఇష్టపడరేమో. దేవునితో కూడా మనం సహవాసం చేస్తున్నప్పుడు ఆయన మాటలు వినడం ప్రాముఖ్యం. అలాగే ఆయనతో మనం మాట్లాడడం కూడా చాలా ప్రాముఖ్యం. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, ప్రేయర్ ఇస్ పవర్ఫుల్ బికాజ్ యూ ఆర్ కాంటాక్టింగ్ హెవెన్స్ థ్రోన్ వెన్ యూ ప్రే. ప్రార్థన చాలా చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ప్రార్థన చేసిన ప్రతి సందర్భంలో మనము పరలోకపు సింహాసనానికి కాంటాక్ట్ చేస్తున్నాం. నిజమే కదండి. ఒక ప్రార్థన, గొప్ప ప్రార్థన ఎప్పుడవుతుందంటే గొప్ప దేవునికి మనం మొరపెడుతున్నాం కాబట్టి ఆ ప్రార్థన ఖచ్చితంగా గొప్పదే. ప్రార్థనను ఎప్పుడు మనం తక్కువ అంచనా వేయకూడదు. వీ మస్ట్ నెవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. అ ప్రేయర్ఫుల్ పర్సన్ ఇస్ అ పవర్ఫుల్ పర్సన్. ప్రార్థించే విశ్వాసి శక్తి కలిగిన విశ్వాసి. ప్రార్థించే క్రైస్తవుడు శక్తి కలిగిన క్రైస్తవుడు. ప్రార్థనతో ఎన్నో అసాధారణమైన కార్యాలు, అసాధారణమైన విజయాలు, అసాధారణమైన స్వస్థతలు, అద్భుతాలు దేవుని వాక్యంలో జరిగాయి. కనుక ఈ 3 దినాలు దేవుని సన్నిధిలో మీ ప్రార్థన అవసరతలు ఏమై ఉన్నాయో, ఇట్ మే బీ అ సైకలాజికల్ ప్రాబ్లమ్, ఇట్ మే బీ అ డిప్రెషన్ దట్ యు ఆర్ స్ట్రగ్లింగ్ విత్. కొంతమంది చెప్తూ ఉంటారు, శరీరం అంతా బాగానే ఉందండి, ఐఎమ్ ఫిజికలీ ఓకే, ఆరోగ్యం బాగానే ఉంది, మంచిగా చదువుకున్నాను, మంచి ఉద్యోగం చేస్తున్నాను, అన్నీ బాగున్నాయి, కానీ మానసికంగా చాలా కృంగుదల వచ్చేస్తుంది. నేటి దినాల్లో అనేక మంది మనుషులను మానసిక రోగాలు చాలా కృంగదీస్తూ బలహీనపరుస్తున్నాయి. చాలామంది సైకాలజిస్ట్ దగ్గరకు వెళ్తూ రకరకాల మెడికేషన్స్ వాడుతున్నారు. రాత్రి కాలంలో నిద్ర పట్టడం లేదని మరి రకరకాల స్లీపింగ్ పిల్స్ వేసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. కారణం ఏంటంటే మనస్సులో ప్రశాంతత లేకపోవడం, మనస్సులో కృంగుదల, దిగులు రావడం, జరగనివి జరిగిపోతాయేమో అని భయపడడం, భవిష్యత్తును గురించి అనవసరమైన ఆందోళన చెందడం, వీటన్నిటి వల్ల చాలామంది మానసికంగా కృంగిపోతున్నారు. ఉదయకాల సమయంలో నీ సమస్య ఒకవేళ అది మానసికమైన రుగ్మత అయినా, శారీరకంగా ఒకవేళ కోవిడ్తో బాధపడుతున్నా, లేక మరొక వ్యాధితో మీరు బాధపడుతున్నప్పటికీ, ఆధ్యాత్మికంగా ఒకవేళ మీరు వెనకకు దిగజారిపోయి దేవునికి దూరమైనప్పటికీ, యువర్ ప్రాబ్లమ్ మే బీ అ ఫిజికల్ ప్రాబ్లమ్, అ సైకలాజికల్ ప్రాబ్లమ్ ఆర్ అ స్పిరిచువల్ ప్రాబ్లం. నీ సమస్య ఏదైనా, నీ సమస్యను పరిష్కరించగలిగిన దేవుని వద్దకు వచ్చావు కనుక cheer up, సంతోషించండి, ధైర్యం తెచ్చుకోండి. దేవుడు తప్పకుండా మీ సమస్య నుండి మీకు విడుదల దయచేయబోతున్నాడు. నమ్మిన వారు ఆమెన్ చెప్దాం. ఆమెన్. ఎప్పుడైతే విశ్వాసంతో నమ్ముతామో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని గ్రంథం సెలవిస్తుంది. నీ నమ్మిక చొప్పున నీకు జరుగును అని యేసుక్రీస్తు ప్రభువారు అద్భుత కార్యాలు చేసిన ప్రతిసారి ఆయన ఎవరినైతే స్వస్థపరచబోతున్నారో వారిని ఒక ప్రశ్న అడుగుతూ ఉండేవారు. ఆ ప్రశ్న ఏంటంటే, నేను స్వస్థపరచగలనని నీవు నమ్ముతున్నావా? క్యాన్ యూ బిలీవ్ దట్ యూ విల్ బి మేడ్ వెల్? అపవాది చాలాసార్లు మన మైండ్ లెవెల్లోనే మనల్ని దెబ్బ కొట్టేస్తూ ఉంటుంది. నీకేం జరుగుతుందిలే, అద్భుతం, నీ పరిస్థితుల్లో ఏం మార్పు వస్తుందిలే, నీ జీవితం ఏం బాగుపడుతుందిలే, ఇంకెప్పటికీ నీవు ఇలాగే ఉంటావేమో, ఇంకా నీ పరిస్థితి డిటీరియోరేట్ అయిపోతుందేమో అని అపవాది ముందు మన మైండ్ని కాంకర్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలంగా ఇది చాలా చాలా ప్రాముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మనస్సు లేక హృదయం, ఈ 2 ఇంటర్ కనెక్టెడ్ అని మనం చెప్పుకోవచ్చు కదండి. మనసులో ఏది ఎక్కువ ఆలోచిస్తామో అది మన హృదయంలో ఉంది అని మనం చెప్పుకోవచ్చు. సో మైండ్ తల్లో ఉంటుంది, హృదయం మరి గుండె భాగం ఇక్కడ ఉంటుంది, కానీ ఆ రెండిటికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, మీ మనస్సు మారి రూపాంతరం చెందాలి అనే మాట వాక్యంలో మనం చూస్తున్నాము. మన మనస్సు, మన ఆలోచనలు, మన తలంపులు చాలాసార్లు అపవాది క్యాప్టివేట్ చేస్తూ ఉంటాడు. అపవాది ముందు క్యాప్చర్ చేసేస్తాడు. మీరు ఏ గేమ్లో అన్నా గమనించినట్లయితే ఓడిపోయే టీం ఎవరైతే గేమ్లో ఓడిపోతారో వారు ఫిజికల్గా అసలు ముందు ఓడిపోక ముందు వాళ్ళ మనసులో ఫిక్స్ అయిపోతారు. ఏమనంటే, ఇక మేము ఓడిపోతాం, ఓటమి తథ్యం అని. ఎప్పుడైతే వాళ్ళు కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతూ ఉంటారో అప్పుడు ఆబ్వియస్గా ఆటోమేటిక్గా వాళ్ళు ఏది ఆశిస్తున్నారో, లేకపోతే వారు ఏది తలస్తూ ఉన్నారో దాన్ని బట్టే వారు అడుగులు వేసి ఆ తర్వాత ఆటలో ఓడిపోతారు, ఆట నుంచి నిష్క్రమిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా అంతే.
అపవాది నిన్ను ఫిజికల్గా దెబ్బతీయడానికి ముందు నిన్ను మానసికంగా ముందు బలహీనపరచాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నీ మనస్సును బలహీనపరచాలని ప్రయత్నం ఉంటాడు. నిన్ను నిరాశకు లోను చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక దేవుడు ఏం చేశాడులే, ఏం చేస్తాడులే, ఇప్పటి వరకు ఏం జరిగిందిలే, అదిగో వారికి అలా జరుగుతుంది, వీరికి ఇలా జరుగుతుంది, బహుశా నెక్స్ట్ నువ్వేనేమో అని ఒకవేళ నిన్ను అపవాది భయపెట్టొచ్చు. కానీ నీ మనస్సులో ఎప్పుడైతే నీ మనస్సు అనే నడుము కట్టుకొని ధైర్యము కలిగి నేను నమ్ముతున్నాను, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు సామర్థ్యం కలిగిన వాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, లార్డ్ ఇస్ మై హెల్పర్, ఐ విల్ నాట్ బీ అఫ్రైడ్, దేవుడు నాకు సహాయుడు, నేను భయపడను అని ఎప్పుడైతే ధైర్యంతో నువ్వు చెప్తావో అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇదేంటంటే దిస్ ఇస్ నాట్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ సెల్ఫ్, బట్ ఇట్ ఇస్ కాన్ఫిడెన్స్ ఆన్ గాడ్. అర్థమవుతుందండి? లోకంలో చెప్పేది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలి, నువ్వు చేయగలవని నమ్మకం ఉండాలి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కంటే ముందు మనకు ఉండాల్సింది గాడ్ కాన్ఫిడెన్స్. గాడ్ కాన్ఫిడెన్స్ అంటే అర్థం ఏంటంటే దేవుని మీద నమ్మిక, దేవుని మీద విశ్వాసం, దేవుని బట్టి ధైర్యం. దేవుడు ఉన్నాడు, నాకు కాకపోతే ఎవరికి సహాయం చేస్తాడు, నన్ను కాకపోతే ఎవరిని విడిపిస్తాడు, ఈ కష్ట సమయంలో నన్ను తప్పించకుండా దేవుడు ఏమీ విడిచిపెట్టడు అని ఆ నమ్మిక ఉంది చూసారా? దాన్ని బట్టి దేవుడు ఇమీడియట్గా హీ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ. నీ సహాయం కొరకు వస్తాడు దేవుడు, నిన్ను ఆదుకుంటానని వాగ్దానం చేశాడు కదా. ఆదుకునే దేవుడు ఆయన. నిస్సహాయ స్థితిలో ఖచ్చితంగా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక ప్రార్థన చేయడమే ఆలస్యం, దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో పరిస్థితులను మారుస్తాడు. ఒక దైవజనుడు ఏమన్నాడంటే ద గ్రేటెస్ట్ ట్రాజడీ ఇస్ నాట్ అన్ఆన్సర్డ్ ప్రేయర్ బట్ అన్ఆఫర్డ్ ప్రేయర్ అని. మన జీవితంలో నిజంగా నష్టాలను మనకు తీసుకొని వచ్చేది జవాబు రాని ప్రార్థన కాదు, కానీ అసలు చేయకుండా ఉండే ప్రార్థన అంట. అంటే దానికి అర్థం ఏంటంటే కొన్నిసార్లు నా రోగం బాగైతే బాగుండు, నా ఆర్థిక పరిస్థితులు మెరుగైతే బాగుండు, కుటుంబ పరిస్థితులు బాగుపడితే బాగుండు, నేను రక్షణ పొందితే బాగుండు, దేవునిలో ముందుకు వెళ్తే బాగుండు, దేవుని కొరకు వాడబడితే బాగుండని కొన్ని మంచి మంచి ఆశలే ఉంటాయి. కానీ ఆశలను ఆశలుగానే ఉంచేస్తూ ఉంటాం. ఆశలు ఆశలుగానే, కోరికలుగానే అలా మిగిలిపోతూ ఉంటాయి. ఆచరణలో మాత్రం పెట్టం. కానీ ఆశలను ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలుగా మారుస్తావో ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మైల్స్ మన్రో అని ఒక గొప్ప దైవజనుడు ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నారు. ఆయన సందేశంలో ఒక చక్కని మాట చెప్పారు. అదేంటంటే ఈ ప్రపంచం మొత్తంలో చాలా రిచెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్, ఈ ప్రపంచం మొత్తంలో చాలా గొప్ప ధనరాశులున్న స్థలం ఏంటంటే గోల్డ్ మైన్స్ ఉన్న ప్రదేశం కాదు, లేకపోతే పెట్రోలియం గనులు ఇవన్నీ ఉన్న మరి యుఏఈనో అరబ్ కంట్రీసో కాదు, లేకపోతే ఆఫ్రికన్ కంట్రీస్లో డైమండ్స్ గోల్డ్ దొరికే ప్రదేశాలు కాదు. కానీ ఈ ప్రపంచంలో రిచెస్ట్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్ ఆర్ ద బరియల్ గ్రౌండ్స్ అన్నాడు. సమాధులు ఎక్కడైతే ఉంటాయో, ద సెమెట్రీస్, సమాధులు ఎక్కడ ఉంటాయో అవి చాలా మరి ధనరాశులున్న ప్రదేశాలు అన్నాడు. కారణం ఏంటంటే ఆ సమాధులలో కేవలం మనుషులు, లేకపోతే మనుషుల ఎముకలు, అస్థిపంజరాలే లేవు, కానీ వారిలో ఉన్న తలాంతులు, వారు దేవుని కొరకు వాడబడకుండా, వారు తమకు దేవుడిచ్చిన సామర్థ్యాన్ని, శక్తిని వాడకుండా కలలుగానే మిగిలిపోయి సమాధులకు వెళ్ళిపోయిన వారు ఉంటారు కదా, అవన్నీ కూడా అక్కడ చాలా కుప్పలుగా పడి ఉంటాయి. అంటే దేవుడు నీలో పెట్టిన తలాంతు, దేవుడు నీలో పెట్టిన సామర్థ్యం, దేవుడు నీలో పెట్టిన సృజనాత్మకత, దేవుడు నీకు ఇచ్చిన దర్శనం చాలాసార్లు ఏమీ చేయకుండా అలాగే ఉండిపోయి ప్రార్థన చేయటం లేదు, కేవలం ఆశపడుతున్నాం, ఎప్పుడో జరుగుతుందిలే అనుకుని కూర్చుంటున్నాం. జీవితంలో ఏం మార్పులు రాకుండా ఒక సాదాసీదా వ్యక్తిగా నీ జీవితం అంతమైపోతుంది. ఒక మాట చెప్పమంటారా దేవుని బిడ్డలారా? దేవుడు మనల్ని సృష్టించింది ఏదో ఈ లోకంలో పుట్టి బ్రతికి చనిపోవడానికి కాదు. దెర్ ఇస్ అ గ్రేటర్ పర్పస్ ఫర్ అవర్ లైఫ్. మన జీవితం పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ఉద్దేశం, ఉన్నతమైన ప్రణాళిక ఉంది. నీ జీవితంలో దేవుని ప్రణాళికలు నెరవేర్చబడాలంటే ప్రార్థన ఒక ప్రాముఖ్యమైన ఆయుధం. అందుకే ఒక దైవజనుడు అంటాడు, ప్రేయర్ షుడ్ బి ద కీ ఆఫ్ ద డే అండ్ ద లాక్ ఆఫ్ ద నైట్ అని. మన దిన ప్రారంభంలో తాళపు చెవి, దినాన్ని ప్రారంభించేటప్పుడు కీ ప్రార్థనగా ఉండాలంట. దినాన్ని ముగించి తాళం వేసేటప్పుడు ఆ తాళం లాగా, లాక్ లాగా ప్రార్థన ఉండాలని. ఆర్ యు బిగినింగ్ అండ్ ఎండింగ్ యువర్ డే విత్ ప్రేయర్? ఆర్ యు టాకింగ్ టు గాడ్ ఎవ్రీ సింగిల్ డే? ఆర్ యు హ్యావింగ్ ఫెలోషిప్ విత్ గాడ్?
సమస్యలు రావని కాదు, ఇబ్బందులు రావని కాదు, కష్టాలు రావని కాదు, మనం అనుకోని అన్ఎక్స్పెక్టెడ్ సర్కమ్స్టాన్సెస్ రావని కాదు. కానీ ప్రార్థించే క్రైస్తవుడు ప్రతి పరిస్థితిలో దేవుడు అతన్ని నడిపిస్తాడు. ప్రార్థించే క్రైస్తవుని పక్షంగా, ప్రార్థించే బిడ్డల పక్షంగా దేవుడు ఉంటాడు, నడిపిస్తాడు. ఉదయకాల సమయంలో మనం ఎలా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తారో కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మీ జ్ఞాపకం చేసి నా సందేశాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని దేవుని వాక్యం నుండి చదువుకుందాం. గమనించండి. మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును. మనఃపూర్వకమైనది, బహు బలము గలది. ది ఎఫెక్చువల్ ప్రేయర్, ఫర్వెంట్ ప్రేయర్ ఆఫ్ అ రైచియస్ మ్యాన్ అవైలెత్ మచ్ అనే మాట ఈ ట్రాన్స్లేషన్లో ఉంది. ఎవరి ప్రార్థన శక్తి కలిగినది, ఎవరి ప్రార్థన బలము కలిగినది అంటే నీతిమంతుని ప్రార్థన అనే మాట అక్కడ వ్రాయబడింది. నీ ప్రార్థన బలమైన ప్రార్థనగా ఉండాలంటే, నీ ప్రార్థన శక్తి కలిగిన ప్రార్థనగా ఉండాలంటే, నీ ప్రార్థన జవాబులు తీసుకొచ్చే ప్రార్థనగా ఉండాలంటే నీలో ఉండవలసింది ఏంటంటే నీతి కలిగిన జీవితం. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఎవరు నీతిమంతులు? ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవుని గ్రంథం సెలవిస్తుంది. యెషయా గ్రంథంలో దేవుని వాక్యంలో సెలవిస్తున్న మాట, మన నీతి కార్యాలు దేవుని దృష్టిలో మురికి గుడ్డల్లా ఉన్నాయి. నిజమే. నిజానికి ఏ మనిషి ఈ లోకంలో బ్రతికిన వాడు నీతిమంతుడు కాదు. వీఆర్ నాట్ రైచియస్ బికాస్ ఆఫ్ ది యాక్ట్స్ దట్ వీ డూ. మనం చేసే మంచి పనులను బట్టి, మనం చేసే పుణ్యకార్యాలు, దాన ధర్మాలు ఏవి కూడా మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దలేవు. అయితే మనం నీతిమంతులుగా ఎప్పుడు మార్చబడగలం? నీతిమంతుని ప్రార్థన బహుబలము గలది, శక్తి కలిగిందని చదివాం కదా. సో దేవుని బిడ్డలంగా మనం నీతిమంతులుగా ఎలా మార్చబడగలము అని ఆలోచించినట్లయితే, దేవుని రక్తం ద్వారా ఎవరు కడగబడతారో, యేసుక్రీస్తు ప్రభువుని ఎవరు తమ స్వంత రక్షకునిగా స్వీకరిస్తారో వారికి దేవుడు రక్షణ వస్త్రాలు అనుగ్రహిస్తాడు, నీతి అను పైబట్టను అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నీవు రక్షించబడిన విశ్వాసివైతే యు ఆర్ మేడ్ రైచియస్ because you have believed in the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యందు నీవు విశ్వాసం ఉంచడము ద్వారా నీవు నీతిమంతునిగా తీర్చబడ్డావు. అంతేగాని we are not qualified as righteous people because of anything we have done. మనం చేసిన దేన్ని బట్టి కూడా మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడలేదు. కానీ దేవుని ద్వారా, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, రక్షణ పొందడం ద్వారా, ఆయన్ని మన హృదయంలోకి ఆహ్వానించడం ద్వారా మనము దేవుని నీతిని పొందుకున్నాం. ఇఫ్ యు ఆర్ మేడ్ రైచియస్ బై బిలీవింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్, రిమెంబర్ దట్ యువర్ ప్రేయర్ ఇస్ పవర్ఫుల్. హల్లెలూయా. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము కలదై యుండును. అపవాది ఒకవేళ నీ చెవులో వచ్చి విస్పర్ ఉందేమో. కొన్నిసార్లు అపవాది మన చెవులో వచ్చి కొన్ని మాటలు చెప్తూ మనల్ని బలహీనపరుస్తూ ఉంటాడు. ఈ ప్రార్థన దేవుడు వినడు. ఈ ప్రార్థన వినడానికి దేవునికి సమయం ఉందనుకుంటున్నావా? నువ్వు ఎలాంటి బ్రతుకు బ్రతికావు, నువ్వు ఎలాంటి పొరపాట్లు చేసావు, నీ గతం ఎలాంటిది మర్చిపోయావా? నువ్వు దేవుని ఎన్నిసార్లు దేవునికి వాగ్దానాలు చేసి నిలబెట్టుకోలేదు, ఎన్నిసార్లు నువ్వు తప్పిపోలేదని అపవాది కొన్నిసార్లు మన మీద నేరారోపణ చేస్తూ ఉంటాడు. అపవాది మన మీద కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనం చేసిన తప్పులు మనం మర్చిపోయినా కూడా అపవాది తిరిగి వచ్చి మన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కానీ దేవుని గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటంటే, మన పాపములను ఆయన క్షమించి సముద్రపు అగాధాల్లో పడవేశాడు, వాటిని మరెన్నడూ ఆయన జ్ఞాపకము చేసుకొనడు. డోంట్ రిమెంబర్ యువర్ సిన్ బికాస్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ ఫర్ గివెన్ ఇట్ అండ్ హీ హ్యాస్ ఆల్రెడీ ఫర్ గాటన్ ఇట్. దేవుడు నీ పాపాన్ని క్షమించాడు. నీ పాపాలు నీ ఒప్పుకొని దేవుని సన్నిధిలో వాటిని విడిచిపెట్టినట్లయితే, విడిచిపెట్టిన పాపాన్ని మళ్ళీ 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 మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరము లేనే లేదు. నీవు రక్షణ పొందిన తర్వాత అనుదినము దేవునితో సహవాసం చేస్తూ దేవునితో నడుస్తున్నట్లయితే ఆయన నిన్ను నీతిమంతునిగా తీర్చిదిద్దాడు. నీ ప్రార్థన దేవుడు నిశ్చయంగా ఆలకిస్తాడు. రెండవదిగా మనం ఆలోచించినట్లయితే ఎటువంటి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు? యాకోబు పత్రిక 5వ అధ్యాయం, ఇదే అధ్యాయంలోండి 14-15 వచనాలు చదువుకుందాం. 14-15 వచనాలు. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును. విశ్వాస సహితమైన
ప్రార్థన. ప్రేయర్ ప్లస్ రైచియస్నెస్. ఇందాక మొదటి అంశం మనం చూసాము, ప్రేయర్ ప్లస్ రైచియస్నెస్. విశ్వాసంతో ప్రార్థన, దాంతో పాటుగా దేవుని యొక్క నీతిని పొందుకున్న వారమైతే ప్రార్థనకు జవాబు వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రేయర్ ప్లస్ ఫెయిత్ బ్రింగ్స్ రిజల్ట్స్. ప్రార్థనకు విశ్వాసం జోడించబడినప్పుడు, ప్రార్థనకు విశ్వాసం కలిసినప్పుడు, విశ్వాసంతో కూడిన ప్రార్థన మనం చేసినప్పుడు ఆ ప్రార్థనకు ఖచ్చితంగా జవాబు వస్తుంది. స్త్రీలందరికీ తెలుసు, పాలు పెరుగవ్వాలంటే ఖచ్చితంగా దానికి కొంచెం మరి తోడు వేయాలి కదా, దాన్ని తోడు చుక్క అంటూ ఉంటారు. తోడు కలపాలి, ఆ పెరుగు కలిపితేనే పాలు పెరుగవుతూ ఉంటుంది. నీ ప్రార్థన కూడా జవాబు తెచ్చే ప్రార్థన ఎప్పుడవుతుంది? పరిస్థితులను మార్చే ప్రార్థన ఎప్పుడవుతుందంటే విశ్వాస సహితమైన ప్రార్థన. ప్రేయర్ విత్ ఫెయిత్. ప్రేయర్ బిలీవింగ్ దట్ గాడ్ విల్ ష్యూర్లీ ఆన్సర్ యువర్ ప్రేయర్, దట్ గాడ్ ఇస్ లిసనింగ్ టు యువర్ ప్రేయర్. మీరు గమనించండి, మీ జీవితంలో ఎప్పుడైనా భారంతో మీ హృదయం నింపబడినప్పుడు, వేదనతో ఉన్నప్పుడు ఒక రూమ్లోకి వెళ్ళిపోయి తలుపేసుకొని మీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేయండి. విశ్వాసంతో ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. గాడ్ ఈజ్ విత్ మీ, గాడ్ విల్ ఆన్సర్ మై ప్రేయర్ అనే విశ్వాసంతో మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడు. మూడవదిగా మనం ఆలోచిస్తే ఎటువంటి ప్రార్థనకు జవాబు వస్తుంది? మొదటిది ప్రేయర్ ప్లస్ రైచియస్నెస్ అని చూసాము, రెండవది ప్రేయర్ ప్లస్ ఫెయిత్ అని చూసాము. మూడవది ఏంటంటే యాకోబు పత్రిక, ఇదే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ఏలియా మన వంటి స్వభావము కల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. 18వ వచనం, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆపేశాడు దేవుడు. మళ్ళీ ఏలియా ప్రార్థన చేస్తే వర్షాన్ని పంపించాడు. వర్షం అనేది అది ప్రకృతి చక్రంలో భాగం కదండి. సూర్యచంద్రులను దేవుడు ప్రార్థన ద్వారా ఆపేశాడు. ప్రార్థన ద్వారా సూర్యచంద్రులను దేవుడు ఆపిన సందర్భాలు ఉన్నాయి. ప్రార్థన ద్వారా ఎర్ర సముద్రం పాయలైపోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రార్థన ద్వారా ఆకాశం నుండి ఆహారం కురిసిన సందర్భాలు ఉన్నాయి. ప్రార్థన ద్వారా పక్షులు వచ్చి ఆహారం ఇచ్చి పోషించిన సందర్భాలు ఉన్నాయి. ప్రార్థన ద్వారా వర్షం ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రార్థన ద్వారా వర్షం తిరిగి పొందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దీస్ ఆర్ లిటరలీ ఇంపాసిబిలిటీస్ కదండి. ఇవి ప్రతిదినం జరిగే పనులు కాదు. ఇవి అంత సామాన్యంగా సాధారణంగా జరిగే కార్యాలు కానే కాదు. కానీ దేవుని బిడ్డలు, ఆయన భక్తులు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు, ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ఎర్నెస్ట్ ప్రేయర్ ఆర్ ఫర్వెంట్ ప్రేయర్ అనే మాట ఉంటుంది. ఆసక్తితో 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 నువ్వు ప్రార్థన చేస్తున్నావు కరెక్టే, బహుశా అలవాటుగా చేస్తున్నావేమో, బహుశా భయంతో చేస్తున్నావేమో, ప్రార్థన చేయకపోతే ఏమైపోతుందో అని. ఆర్ యూ రియలీ ప్రేయింగ్ విత్ అన్ ఎర్నెస్ట్ హార్ట్? ఒక ఆసక్తితో ప్రార్థన చేస్తున్నావా? నా ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు, జవాబు పొందుకోవాలి అనే ఆశతో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వెన్ యూ ప్రే, గాడ్ లుక్స్ ఎట్ యువర్ హార్ట్, గాడ్ లుక్స్ ఎట్ యువర్ ఇంటెన్షన్స్. ఇందాక మనం మొదట పాట పాడుకున్న ప్రార్థన వినడి పావనుడు, ప్రార్థన మాకు నేర్పమయ్య. సుంకరి ప్రార్థన చేశాడు. ఇద్దరు, పరిసయుడు సుంకరి ఇద్దరు వచ్చారు దేవాలయానికి. ఇద్దరు ప్రార్థన చేయడానికే వచ్చారు. మందిరానికి వచ్చారంటే దేవుని మీద ఎంతో కొంత భక్తి లేకపోతే రారు కదా. వచ్చి ఇద్దరూ దేవుని సన్నిధిలో ప్రార్థన మొదలు పెట్టారంటే ఎంతో కొంత భక్తి లేకుండా ప్రార్థన అయితే చేయరు కదా. కానీ ఇద్దరి ప్రార్థనలో తేడాలు ఉన్నాయి. ఒకరి ప్రార్థన దేవుడు విన్నాడు, ఒకరి ప్రార్థన దేవుడు మరి అంగీకరించలేదు. కయీను హేబేల్ ఇద్దరిని కూడా గమనించినట్లయితే ఇద్దరు దేవుని ప్రేమించారు, దేవునికి అర్పణ ఇవ్వాలనుకున్నారు, బలి ఇవ్వాలనుకున్నారు. దే వాంటెడ్ టు ఆఫర్ సంథింగ్ టు ద లార్డ్. అంటే దేవుని పట్ల ఎంతో కొంత భక్తి ఉంది, ఎంతో కొంత విశ్వాసం ఉంది. మరి కయీనును అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు, హేబెల్ను అతని అర్పణను దేవుడు అంగీకరించాడు. ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్? గాడ్ లుక్స్ ఎట్ ద హార్ట్. చాలాసార్లు మనం పైకి ఏదో చేయాలి కాబట్టి చేసేస్తున్నాం. ఏదో మనసులో సరైన ఉద్దేశాలు లేకుండా, ఇంటెన్షన్స్, మోటివ్స్ సరిగ్గా లేకుండా మనుషుల కొరకు కొన్నిసార్లు చేసేస్తూ ఉంటాం, కొన్నిసార్లు అలవాటుగా చేసేస్తూ ఉంటాం. ప్రార్థన అనేది నువ్వెవరో మనిషితో మాట్లాడుతున్నది కాదు, అలవాటుగా నువ్వు చేసేది కాదు. ప్రార్థన ఆసక్తితో చేయవలసినది ప్రార్థన, భక్తితో చేయవలసింది ప్రార్థన, దేవుడు చూస్తున్నాడనే భయంతో చేయవలసింది ప్రార్థన, విశ్వాసముతో చేయవలసినది ప్రార్థన. సో ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షము
కురవలేదు. మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రకృతి యొక్క ధర్మాన్ని, నేచర్ ఆఫ్ ద లాని కూడా దేవుడు నీ కోసం ఆపగలడు. హల్లెలూయా. గాడ్ కెన్ డూ వండర్స్ అండ్ మిరాకిల్స్ ఇఫ్ యూ ట్రస్ట్ అండ్ బిలీవ్ ఇన్ హిమ్. నువ్వే అమేజ్ అవుతావు, నీవే ఆశ్చర్యపోతావు. నా కోసం ఇంత కార్యం చేసావు ప్రభా, ఈ అయోగ్యురాల్ని, ఈ అయోగ్యుడిని నువ్వు జ్ఞాపకం చేసుకొని ఇంత అద్భుతం చేసావా అని మనమే ఆశ్చర్యపడే విధంగా దేవుడు మన పక్షంగా కార్యం చేస్తాడు. ఎప్పుడంటే మనం ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు. నేను రాత్రికాల సమయంలో 12 గంటలకు మరి పిల్లల్ని పడుకోబెట్టిన తర్వాత నేను ప్రార్థన చేసుకుంటా మోకాళ్ళు వేయగానే నేను సడన్గా గమనిస్తే మా పిల్లలిద్దరూ మోకాళ్ళు వేసి ఉన్నారు నాతో పాటు. మా నిత్య, మా ధన్య ఇద్దరు నాతో పాటు మోకాళ్ళు. అంటే నేను ప్రార్థన గట్టిగా చేస్తున్నాను. 12 గంటలైంది, అర్ధరాత్రి 12 గంటలు. రోజంతా ఆడి ఆడి పడుకున్నారు. నేను అనుకున్నా నేను ప్రార్థన చేసి పడుకుందామని అనుకుంటే కళ్ళు తెరిచి చూడగానే పిల్లలిద్దరూ నిలువు మోకాళ్ళేసి చేతులు జోడిస్తే నా హృదయం నిజంగా ఆనందంతో నిండిపోయింది. కారణం ఏంటంటే ప్రార్థన అనగానే బిడ్డలకు దేవుని పట్లున్న విశ్వాసం. యేసయ్యతో మమ్మీ మాట్లాడుతుంది, మేము కూడా యేసయ్యతో మాట్లాడాలి. పెద్ద ప్రార్థనే చేశాను. అంతా అయిపోయే వరకు కనీసం మరి మోకాళ్ళు దిగకుండా అంతా అయిన తర్వాత ఆమెనని చెప్పి పడుకున్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రార్థన చేసినప్పుడు ఆసక్తితో ప్రార్థన చేయాలి. దేవుడు చూస్తున్నాడు, మా ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు అని విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడు. 4వదిగా మనం గమనించినట్లయితే ఎలా మనం ప్రార్థన చేయాలి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. ఆలోచింపుడి, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. 20వ వచనం. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరి కొరకు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. ఎక్కడ చూసినా మరణం, ఎక్కడ చూసినా మరణ వార్తలు, ఎక్కడ చూసినా దుర్వార్తలే. ఒక బ్యాడ్ న్యూస్ తర్వాత ఇంకొక బ్యాడ్ న్యూస్. కరోనా వైరస్ ఇంకా 10 times వర్స్ట్ అయిపోయిందని చెప్తూ ఉన్నారు. ఎవరిని వదిలిపెట్టడం లేదేమో అనిపిస్తుంది. భారతదేశంలో మరి మరొక ఊహాన్ని తలపిస్తున్నాయి భారతదేశంలో అనేక ప్రాంతాలు. ఈ వార్తలన్నీ వింటున్నప్పుడు దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, మీ పిల్లలకు, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరి కొరకు అంగలార్పు విద్య నేర్పుడి. కన్నీరు కార్చడం అనేది అదేనా విద్య అండి? ఇజ్ ఇట్ అ టాలెంట్? మ్యూజిక్ నేర్చుకోవడం టాలెంట్, మంచిగా ఎంబ్రాయిడరీ చేయడం టాలెంట్. వాటిని ఇట్స్ అ స్కిల్, దాన్ని డెవలప్ చేసుకోవాలి, అది నేర్చుకోవాలి, టైం ఇన్వెస్ట్ చేయాలి. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, అంగలార్పు విద్యను నేర్పించాలంట, రోదనం చేయడం నేర్పించాలంట, కన్నీరు కార్చడం నేర్పించాలి. ఈ 4వ అంశం ఏంటంటే, ప్రేయర్ ప్లస్ టీయర్స్ బ్రింగ్స్ రిజల్ట్స్. ఏ ప్రార్థన అయితే కన్నీటితో మిళితం అవుతుందో ఆ ప్రార్థనకు ఖచ్చితంగా దేవుడు కదిలించబడతాడు. చూడండి, తల్లిదండ్రులే పిల్లలు ఏడుస్తూ ఉంటే తల్లడిల్లిపోతూ ఉంటాం. పిల్లలు కన్నీరు కారుస్తుంటే తల్లిదండ్రులుగా మన హృదయం ద్రవించిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా పిల్లలు కన్నీరు కార్చేమని అడిగితే మన దగ్గర లేకపోయినా, మన దగ్గర ఒకవేళ సామర్థ్యం లేకపోయినా, కొనడానికి డబ్బులు లేకపోయినా, పిల్లలు పేచీ పెడుతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే ఏదో ఒక రకంగా వారికి ఇచ్చి వారి కన్నీరు ఆపాలని ప్రయత్నం చేస్తాం. చెడ్డవారైన తల్లిదండ్రులే పిల్లలు కన్నీరు కారుస్తుంటే వారిని ఏదో ఒక విధంగా ఆదరించాలని, ఆనందపరచాలని మనం ఆరాటపడుతూ ఉంటామే. పరలోకపు తండ్రి నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే ఆయన హృదయం ద్రవించదా? ఆయన కదిలించబడడా? ఖచ్చితంగా కదిలించబడతారు. కొంతమంది అంటారు, నా హృదయం ఒక బండలాంటి హృదయం, రాతి హృదయం అండి, నాకంత త్వరగా కన్నీరు రాదు అని. స్త్రీలు కొన్నిసార్లు వ్యర్థమైన వాటి కొరకు ఏడుస్తూ ఉంటారు. భర్త పట్టుచీర కొనలేదనో, ఎవరి ముందో భర్త తిట్టాడనో, లేకపోతే ఎవరో చూసి నవ్వారనో, ఇలా రకరకాల వ్యర్థమైన కారణాల కొరకు ఏడుస్తూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో నీవు కన్నీరు కార్చావా? వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ యు క్రైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? పురుషులైతే మ్యాక్సిమం చాలామంది పురుషులు ఎవరు ఏడవరు యూజువల్గా.
కానీ ఒక దైవజనుడు ఒక పుస్తకాన్ని రాశాడు. ఏమనంటే రియల్ మెన్ క్రై అని రాశాడు. నిజమైన పురుషుడు ఏడుస్తాడంట. ఎందుకంటే పురుషులు కూడా మనుషులే కదా, వాళ్ళేమీ రాళ్ళు కాదు. ప్రతి ఒక్కరికి ఉంటాయి భావాలు, భావోద్వేగాలు, ప్రేమలు, ఇవన్నీ ఉంటాయి ఖచ్చితంగా. దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడు కన్నీరు కార్చావు? వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ యూ వెప్ట్ అండ్ ప్రేడ్ విత్ టీయర్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? కన్నీరు కారుస్తూ విత్తేవారంట ఆనందంతో పంటకు వస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కన్నీరు విడుస్తూ విత్తనాలు విత్తేవాడు. కన్నీరు విడుస్తూ ఒకవేళ ప్రార్థన అనే విత్తనాలను వేస్తున్నావేమో, కొంతకాలం వేచి చూడమ్మా, నీ కన్నీటి ప్రార్థనకు గొప్ప ప్రతిఫలం దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యోనా గ్రంథంలో నినివే ప్రజలు దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ వారి పాపము బహు భయంకరమైనదిగా తయారైపోయిన పరిస్థితిలో దేవుడు యోనాను పిలుస్తాడు. తన ప్రవక్త అయిన యోనాను పంపించి, నినివే ప్రజల మీదకి నా దుర్గతి రాబోతుంది, ఆ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను, వెళ్ళి ప్రకటించు అని చెప్పినప్పుడు యోనా ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే, ఈ బ్యాడ్ న్యూస్ నేను వెళ్ళి చెప్తే మీరందరూ చనిపోతారు. బ్యాడ్ న్యూస్ చెప్పడం మనకి ఎవరికి ఇష్టం ఉండదు, గుడ్ న్యూస్ చెప్పడం ఇష్టం. మీ ఇంట్లో మరి పలానా బేబీ పుట్టారండి, లేకపోతే పలానా ప్రమోషన్ వచ్చిందండి, లేకపోతే పలానా మీకు ప్రాఫిట్ వచ్చిందండి, ఇలాంటి మంచి పనులు చెప్పాలంటే, మంచి వార్తలు చెప్పాలంటే చాలా సంతోషం. మీకు పలానా వ్యాధి అంటండి, మీరు కొన్ని రోజుల్లో చనిపోతారంటండి, లేకపోతే దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుందంట, దేవుడు మిమ్మల్ని నాశనం చేయబోతున్నాడంట అంటే ముందు మనం నాశనం అయిపోతాం, మనల్ని బ్రతకనివ్వరు కదండి. వీ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ద బ్యాడ్ న్యూస్. సో యోనా కూడా అదే పరిస్థితుల్లో దేవుడు తనకిచ్చిన మిషన్, దేవుడు తనకి ఇచ్చిన బాధ్యతను ప్రక్కన పెట్టేశాడు. మనుషులు ఏమనుకుంటారో, మనుషులు నన్ను ఎలాగ రిసీవ్ చేసుకుంటారో, వారి యొక్క ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో, పర్యవసానాలు ఎలా ఉంటాయని భయపడిపోయి నినివేకు వెళ్లాల్సింది బదులు తర్షీషుకు వెళ్ళే ఓడనెక్కి పడుకున్నాడు. ఆ తర్వాత జరిగిన చరిత్ర మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఒక తిమింగళం యోనాను మృంగివేయడం, ఒక పెద్ద చేప. ఆ తర్వాత యోనాను కక్కిన తరువాత యోనా నినివే ప్రాంతానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ప్రకటించినప్పుడు, దేవుని మాటలు వారికి అందించినప్పుడు అక్కడ ప్రజల యొక్క స్పందన మనం చూసినట్లయితే యోనా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో ఆ మాట మనం చదువుతాం చూడండి. యోనా గ్రంథము 3వ అధ్యాయంలో యోనా యొక్క జీవితంలో తాను దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుందని, దేవుడు వారిని శిక్షించబోతున్నాడు అనే మాటలు చెప్పినప్పుడు ఆ ప్రాంతంలో ప్రజలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారో ఒకసారి చూద్దాం. అంతటి యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారము దానికి ప్రకటన చేయము. ఈసారి బుద్ధిగా విన్నాడు మాట. ఎందుకంటే మొదటిసారి అతి తెలివి ఉపయోగించి స్వంత ఆలోచనలు, స్వంత నిర్ణయాలు తీసుకొని దెబ్బతిన్నాడు కదా. చేప కడుపులో 3 రోజులు ఉన్న తర్వాత బుద్ధి బాగా వచ్చింది. ఇప్పుడు దేవను చెప్పింది, కష్టమైన నష్టమైన వెళ్తాను అనుకున్నాడు. మనసు సిద్ధపరచుకున్నాడు, నడుం కట్టుకున్నాడు, ప్రయాణమై వెళ్ళాడు. ఆ తర్వాత చూడండి 3వ వచనం, కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, యోనా ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఒకటి. యోనా అనుకున్నాడు, నన్ను రాళ్ళురువి చంపేస్తారేమో. హూ ఆర్ యూ టు బ్రింగ్ దిస్ బ్యాడ్ న్యూస్ టు అస్? నువ్వెవరయ్యా మాకు ఈ దుర్వార్త తీసుకురావడానికి? నువ్వెవరు దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడని చెప్పడానికి అని తిరగబడతాడు అనుకున్నాడు. కానీ అక్కడ ఆపోజిట్ జరిగింది. ఆ ప్రజలు ఎలా స్పందించారంటే 5వ వచనం, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండి. దే స్టార్టెడ్ రిపెంటింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడడం ప్రారంభించారు. 2 కార్యాలు అక్కడ జరిగాయండి. మొదటిది దేవుని యందు విశ్వాసం ఉంచారు, రెండవది ఉపవాస దినము చాటించారు. ఈవెన్ జంతువులకు కూడా గడ్డి వేయలేదు. పసిపిల్లలు కూడా ప్రతి ఒక్కరు దే ఫాస్టెడ్ అండ్ ప్రేడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. 5వదిగా మనం చూసినట్లయితే ప్రేయర్ ప్లస్ ఫాస్టింగ్ బ్రింగ్స్ రిజల్ట్స్. మొదటిగా చూసాం ప్రేయర్ ప్లస్ రైచియస్నెస్, రెండవదిగా చూసాం ప్రేయర్ ప్లస్ ఫెయిత్, ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన. 3వదిగా చూసాం ప్రేయర్ ప్లస్ ఎర్నెస్ట్నెస్ ఆర్ ఫర్వెంట్నెస్,
ఆసక్తితో ప్రార్థన అని చూసాం. 4వదిగా ప్రేయర్ ప్లస్ టీయర్స్, కన్నీటితో ప్రార్థన. 5వదిగా మనం చూసినట్లయితే ప్రేయర్ ప్లస్ ఫాస్టింగ్, ఉపవాసముతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన మనస్సును మార్చుకున్నాడని ఆ మాట రాయబడింది. 10వ వచనం, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఒకవేళ మన కుటుంబం, మన అవిధేయత, మన పాపాలు, మన యొక్క దోషము వలన ఆ దోష శిక్షను మనం అనుభవిస్తున్నట్లయితే దేవుడు చేయదలిచిన కీడును కూడా చేయకుండా మానుతాడంట. ఎప్పుడంటే ఆయన సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ఆయన వైపుకు మళ్ళీ పశ్చాత్తాపంతో ఆయన క్షమాపణ కోరినప్పుడు, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేయదలిచిన కీడును చేయకుండా ఆయన మానినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఒకవేళ నీ జీవితం నష్టాల మార్గంలో ఉందేమో, మేబీ యు హ్యావ్ ఫాలెన్ ఆల్రెడీ, యూ హ్యావ్ గాన్ టూ ఫార్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని చాలా దూరం వెళ్ళిపోయావేమో, ఏం పర్వాలేదు, దేవుడు నీకు ఆహ్వానం ఇస్తున్నాడు, పిలుస్తున్నాడు. వచ్చి ప్రార్థన చేయ దేవుని సన్నిధిలో. అడుగు, ప్రభా లార్డ్ ఐఎమ్ సారీ, దేవా నేను క్షమాపణ అడుగుతున్నానయ్యా, నా తప్పిదాలు, నా పాపాలు, నా అపరాధాలు, నా దోషాలు క్షమించు ప్రభా, నా మీదకి నీ ఉగ్రత రాకుండా నీవు తప్పించు, నీవు కనికరించు, కృప చూపించు అని దేవుని సన్నిధిలో అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబిస్తాడు. ఒకవేళ ఈ 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు. మీ భర్త మారాలని, మీ బిడ్డలు మారాలని, మీ ఆరోగ్యం బాగుపడాలని, మెరుగుపడాలని, ఒకవేళ హాస్పిటల్లో ఉన్న మీ కుటుంబీకులు ఎవరైనా వ్యాధిగ్రస్తులుగా ఉన్నట్లయితే వారి కొరకు మీరు విజ్ఞాపన చేస్తున్నట్లయితే, కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదమ్మా, తినడానికి కూడా ఆహారం లేదు, నిజంగా చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నామని మీరు చెప్తున్నట్లయితే మీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ఉదయకాల సమయంలో విశ్వాసముతో నింపుమని అడుగుదాం దేవుని. లార్డ్ ఫిల్ us విత్ ఫెయిత్. దేవా మాకు విశ్వాసం ఇవ్వయ్యా, నువ్వు గొప్ప కార్యాలు చేస్తామని ముందు మాకు నమ్మడం నేర్పించు ప్రభు. ఎందుకంటే నమ్మితే నమ్మిక ద్వారా మనం ఎన్నో అద్భుత కార్యాలు పొందుకుంటాం కనుక ఉదయకాల సమయంలో ఆసక్తితో ప్రార్థన చేయడానికి, విశ్వాసముతో ప్రార్థన చేయడానికి, కన్నీటితో ప్రార్థన చేయడానికి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధిలో మనం సిద్ధపడదాం. అటువంటి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొనండి. మీ జీవితంలో ఒక్కసారి మీ స్థితిగతులు, మీ పరిస్థితులు దేవుని సన్నిధిలో చెప్పుకుందాం. లార్డ్, దిస్ ఇస్ ద ఛాలెంజ్ దట్ ఐఎమ్ ఫేసింగ్ టుడే. నేను ఎదుర్కొంటున్న సమస్య చాలా జటిలమైన సమస్య. నీవు జోక్యం చేసుకుంటే తప్ప ఈ పరిస్థితి నుంచి నేను విడుదల పొందలేను ప్రభువా. నీవే నన్ను ఆదుకోవాలి, నీవే నాకు సహాయం చేయాలి. నా జీవితంలో నేను ఎదుర్కొంటున్న తుఫానులు, వాటన్నిటిని నీవు అణచివేయి ప్రభా. అవును, గాలిని, సముద్రం అణచిన దేవుడు, అలల పైన నడిచిన దేవుడు, ఆయన నీతో ఉన్నాడమ్మా, నీ పక్షంగా ఉన్నాడు. ఎస్, యూ విల్ కమ్ అవుట్ యాజ్ అ విక్టోరియస్ పర్సన్. నేను ఒక జయ జీవితం కలిగిన బిడ్డగా ఆ సమస్యల సుడిగుండంలో నుండి దేవుడు బయటకు తీసుకొస్తాడు. ఏం పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇఫ్ గాడ్ ఈస్ బై యువర్ సైడ్, దేవుడు నీ పక్షంగా ఉంటే విజయం తథ్యం, స్వస్థత తథ్యం, సమాధానం, జవాబు నిశ్చయంగా పొందుకుంటావు. భయానికి, ఆందోళనకు, కలవరానికి చోటివ్వకు, అనుమానానికి చోటివ్వకు, సందేహించకు. సందేహించక అడగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏదో నీ అవసరత ఏదో నీ తండ్రికి చెప్పు. ఉదయకాల సమయంలో, అయ్యా నా అవసరత ఇది అయ్యా. ఇప్పటి వరకు ఆశపడుతూ ఉండిపోయావేమో, నీ ఆశను తండ్రి సన్నిధిలో వెల్లడి చేయి. హృదయం అంతరంగం అన్నీ ఆయనకు తెలుసు. అయితే అడుగుడి మీకు ఇవ్వబడినని సెలవిచ్చాడు దేవుడు. అడుగుదామా ఉదయకాల సమయంలో? అయ్యా అడుగుతున్నా ప్రవ్వా, స్వస్థత ఇవ్వయ్యా, క్షేమం ఇవ్వయ్యా, ఆరోగ్యం ఇవ్వయ్యా, ఐశ్వర్యం ఇవ్వయ్యా, ఆశీర్వాదం ఇవ్వయ్యా, బలం ఇవ్వయ్యా. ఒకవేళ బలహీనంగా ఉన్నవేమో ప్రియమైన సహోదరి, ఉదయకాల సమయంలో మీరే పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఒకవేళ మీ గుండెల్లో ఆందోళన, భయం, కలవరం, నిద్ర పట్టడం లేదేమో, గుండె దడగా అనిపిస్తుందేమో, మీ లోపల ఉన్న స్ట్రెస్ వలన ఒకవేళ లేనిపోయిన ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారేమో, సమయంలో ఎవరైతే
గుండె భారంగా చింతతో నిండి కన్నీరు కార్చాలన్నా ఇంకా కన్నీరు రావడం లేదమ్మా, ఏడ్చి ఏడ్చి నా కన్నీళ్ళు ఇంకిపోయాయి అని ఒకవేళ నిరాశలో మీరున్నట్లయితే మీ గుండె మీద మీ చేతులు పెట్టండి. పుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ హార్ట్. నీ గుండె మీద నీ చేతులు పెట్టమ్మా. అడుగో, యేసయ్యా నా గుండెను, నా హృదయాన్ని ధైర్యపరచు ప్రభా. నా భారం నీ మీద వేస్తూ ఉన్నాను తండ్రి, నా భారాలు నీ మీద వేస్తున్నా ప్రభా, నా చింతలు నీ మీద వేస్తున్నాను. మీ కొరకు నేను చింతిస్తున్నాను, మీ చింత యావత్ ఆయన మీద వేయడని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్యాన్ యూ డూ దట్ దిస్ మార్నింగ్? ఉదయకాల సమయంలో పని చేయగలవా? ఇంకెంతకాలం మోస్తావమ్మా నీ చింతలు? ఇంకెంతకాలం మోస్తావు నీ భారాలు? నీ భారాలు చింతలు మోసి మోసి నీ వేసారిపోకముందే, నీవు కూలబడపోకముందే నీ భారాలన్నీ ఏసేకిచ్చే, నీ చింతలన్నీ ఏసేకిచ్చే. అయ్యా, నన్ను నేను నీకు సమర్పించుకున్నా ప్రభా. నా హృదయంలో ఉన్న ఆ దిగులంతటిని తీసివే తండ్రి, భయాన్ని తీసివే ప్రభా అని అడుగుదాం. గుండె మీద చెయ్యి వేసిన వారి ఈ ప్రార్థన తర్వాత చెప్పండి. యేసయ్యా, నా భారములు, నా చింతలు, నా దిగుళ్ళు, నా భయము, నా కలవరాలన్నీ నీ మీద మోపుతున్నా ప్రభా. నీ విశ్రాంతిని నాకు ఇవ్వయ్యా, నీ సమాధానము నాకు ఇవ్వు, గొప్ప ధైర్యము నాకు ఇవ్వయ్యా. నా దేవుడు నా సహాయుడని ఎల్లప్పుడూ నేను నిశ్చింతగా ఉండడానికి నాకు సహాయం చే. ప్రియమైన సహోదరు, నోరు తెరిచి చెప్పమ్మా. God is going to give you great relief from that burdens that you have been carrying for a long time. అనేక నెలల నుండి, అనేక వారాల నుండి, అనేక దినాల నుండి నీవు మోస్తున్న భారాల నుండి యేసయ్య నీకు విడుదల దయచేయబోతున్నాడు. యేసయ్యతో చెప్పు, అయ్యా నా భారాలు నీకు ఇస్తున్నా ప్రభా. నీ విశ్రాంతి నాకు కావాలి, నీ సమాధానం నాకు కావాలి, నీవిచ్చే నెమ్మది నాకు కావాలి. దేవా, మా ప్రార్థన విన్నందుకు స్తోత్రాలు. ఎంతమంది గుండెల్లో చింత, భయముతో నిద్ర పట్టలేక, ఆహారం సరిగ్గా తినలేక, రకరకాల ఆరోగ్య పరిస్థితులతో సతమతమవుతున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా. హై బీపీతో బాధపడుతున్న వారు యేసు నామములో స్వస్థపరిచే, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లోకి రాగలిగినట్లు సహాయం చేయి. హై షుగర్స్తో, డయాబెటీస్తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. యేసు నామములో స్వస్థత కార్యము జరిగించండి. బ్రీతింగ్ ప్రాబ్లంతో నాయన, లంగ్స్ ఇన్ఫెక్షన్తో ఎంతమంది బాధపడుతూ ఉన్నారో, హాస్పిటల్స్లో వెంటిలేటర్ మీద, ఆక్సిజన్ సప్లై మీద నాయన ఉంటూ ఉన్నారు, సర్వైవ్ అవుతున్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ కనికరము వారి మీద చూపించు అయ్యా. స్వస్థపరిచే యెహోవా నీకు స్తోత్రమయ్యా. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనని వాగ్దానం చేస్తావు. యెహోవా రాఫా, వారిని ఇప్పుడే ముట్టండి ప్రభా. లేవనెత్తండి నాయన, లేవనెత్తండి ప్రభా. మృతులను సైతం లేపిన దేవుడు నీ పునరుత్థాన శక్తితో వారిని ఇప్పుడే తాకుమని, దర్శించుమని వేడుకుంటున్నాను. అద్భుత కార్యములు జరిగించండి. నీ ప్రజల యొక్క హృదయాల్లో ఉన్న చింతను, దిగులను తొలగించావు. సమాధానముతో, నెమ్మదితో నింపుతున్నావయ్యా. స్తోత్రాలు. గొప్ప నిమ్మళమును, మనశ్శాంతిని, నెమ్మదిని ప్రజలకు దయచే. ఎవని మనసుని మీద ఆనుకున్న వాని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతానన్నావు ప్రభా. నీ మీద ఆనుకోవడం నేర్పించండి అయ్యా. నీ మీద ఆనుకోవడం నేర్పించండి. నడవలేనప్పుడు, నిలబడలేనప్పుడు అయ్యా నీ మీద ఆనుకోవడం మాకు నేర్పించండి. యోహాను ఏ విధంగా నీ రొమ్మును ఆనుకున్నాడు ప్రభా. నీ మీద ఆనుకున్నట్లుగా, నీ మీద ఆధారపడికే కృపను మా అందరికి దయచేయండి. మరొక సందేశం మేము వినబోతుండగా ప్రభా, నీ కృప ద్వారా దర్శించండి, బలపరచండి. ప్రతి ఒక్కరికి కావలసిన జయం దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.